నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం. చూసారు కదా ఇంగ్రీడియంట్స్. ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది పాటకి. అదేనండి, ఎండు మెత్తళ్ళు ఉల్లిపాయ కూర చేసి చూపించబోతున్నా. ఇది ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు ఉల్లిపాయతోనే వండి మీకు చూపించబోతున్నా. దానికి కావాల్సిన చూసండి. ఎండు మెత్తళ్ళండి, ఒక కప్పు తీసుకున్న. ఉల్లిపాయలు ఒక 7 తీసుకున్నా. 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, మసాలా పౌడరు తర్వాత యాడ్ చేసుకుంటా. ముందుగా మనం ఈ మెత్తళ్ళు వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేసుకుందాం. వచ్చేయండి. స్టవ్ మీద నీళ్ళ గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ ముట్టించుకున్నా. ఈ నీళ్ళు బాగా కాగాలి. నీళ్ళు కాగిపోయినాయి. ఈ వేడి నీళ్ళు ఈ మెత్తల్లో వేసేయాలి. ఇవి ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఒక 5-6 సార్లు బాగా కడుక్కోవాలండి. అప్పుడే ఆ నీచు వాసన అనేది పోతుంది. ఈ మెత్తళ్ళు నానేలోగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. వచ్చేయండి. ఉల్లిపాయలన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయకి వెనకాల ఇది తీసేయండి. రెగ్యులర్గా మనం కూరగాయలు ఇవే రొటీన్గా తినేస్తున్నాం అనుకునే వాళ్ళు డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా డ్రై ఫిష్ కూడా ట్రై చేయండి. డ్రై ఫిష్ కూడా మంచిదేనండి తినడం. ఇలా ఉల్లిపాయలన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి ఏ కూరగాయతోనైనా వండుకోవచ్చండి. వంకాయలో వేసుకోవచ్చు, దోసకాయ, ఇలా ఇంట్లోనైనా వేయచ్చు. నేను ఈరోజు ఉల్లిపాయతో చేసి చూపించబోతున్నా. ఈ ఉల్లిపాయతో కూడా చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ మెత్తళ్ళు అయితే. ఉల్లిపాయలన్నీ కట్ చేసి పెట్టేసుకుంటా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నా. మెత్తళ్ళు కడిగేసుకొని తీసుకొచ్చేస్తా. చూసారా, మెత్తళ్ళు నేను ఒక 7 సార్లు శుభ్రంగా కడిగేసి తెచ్చేసుకున్నా. కర్రీ చేసుకుందాం. వచ్చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నా. స్టవ్ ముట్టించేసుకున్నా. ఇది కొంచెం వేడవ్వాలి. ప్యాన్ వేడైందండి. ఆయిల్ వేసుకున్నా. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మనం కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు ఉన్నాయి కదా, వాటిని కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. మెత్తళ్ళు ఆయిల్లో వేయాలి. ఇది కొంచెం రెడ్డిష్గా వచ్చేలాగా వేయించుకోవాలి. అలా వేగితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కలుపుతూ వేపుకోండి, లేకపోతే మాడిపోతాయి. కొన్ని మాడుతాయి, కొన్ని వేగకుండా ఉంటాయి అన్నమాట. అందుకే కొంచెం ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే అన్నీ ఈవెన్గా ఎగుతాయి. ఇది ఇంకొంచెం రంగు మారాలండి. ఇంకొంచెం వేగితే సరిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టి వేయించుకోండి, హైలో పెట్టొద్దు. కొంచెం మీడియంలో పెట్టుకుంటే బాగా వేగుతాయి. ఇవి చక్కగా వేగిపోయినాయండి. నేను బౌల్లో తీసేసుకుంటా. చూసారా, మెత్తళ్ళు బాగా వేగినాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేపేసుకుందాం. వచ్చేయండి. నేను ఇదే కడాయిలో ఆయిల్ కూడా సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నా. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయవసరం లేదు, కొంచెం మీడియంగా వేయించుకోవాలి. మనది కొంచెం కూరలా ఉంటుంది కదండి, అటు పులుసు కాదు, ఇటు ఫ్రై కాదు, ఇగురు కూర అన్నమాట. అందుకే ఉల్లిపాయలు కొంచెం మామూలుగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకుందాం.
ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా ఎగుతాయి కదా, అందుకే ఉప్పు వేసుకున్నా. కాసేపు మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఉల్లిపాయలు చూసుకుందాం. కొంచెం వేగినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసా. కరివేపాకు, ఈ ఉల్లిపాయలు ఇంకొంచెం మగ్గాలి. మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు చక్కగా రంగు చేసినాయండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కావాలంటే పులుసు ఎక్కువ వేసుకొని పులుసు కూరలా కూడా చేసుకోవచ్చు, కానీ నేను దగ్గరికి ఇగురు కూరలా చేస్తున్నా ఇవాళ. ఇది కొంచెం పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్. ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం, మెత్తళ్ళు వేయించినప్పుడు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు చూసి ఇంకొంచెం వేసుకోండి. ఇదంతా బాగా కలవాలి. ఉల్లిపాయల పేస్ట్కి మసాలాన్ని పట్టాలి. ఈ మసాలా కొంచెం మగ్గాలి. మసాలా మొత్తం వేగిపోయింది. ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నా నేను, అది వేసేస్తా. ఇదంతా బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ పోసుకుంటా, చాలు ఉల్లిపాయలు ఉడకడం కోసం. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి, కొంచెం వేసుకుంటా. కొంచెం మూత పెట్టి ఉడకనిద్దాం. పులుసు చక్కగా మరుగుతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెత్తళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. అవి కూడా పులుసుతో కొంచెం ఉడకాలి. కూర ఇంకొంచెం దగ్గరికి రావాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. నాకు ఈ మాత్రం ఉంటే చాలు. కొత్తిమీర వేసేద్దాం. కొంచెం మసాలా పౌడర్ వేస్తా, కొంచెం గరం మసాలా వేసా. బాగా కలిపేసుకొని బౌల్లోకి తీసేద్దాం. స్టవ్ ఆపేసానండి, కర్రీ బౌల్లోకి తీసేసుకుంటా. చూసారా అండి, టేస్టీ టేస్టీ మెత్తళ్ళు ఇగురు కూర రెడీ అయిపోయింది. పొగలు కక్కుతుందండి, స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎన్నో రకాలుగా వండుకొని ఉంటారు, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్.